ఈరోజు మార్నింగ్ న్యూస్ విత్ హైకోర్టు అడ్వకేట్ రాపల్ భాస్కర్ సార్తో. నమస్తే సార్. ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే సన్ రైజర్స్ ఘనంగా, బెట్టింగ్ భూతం, అన్ని జిల్లాల్లో షాండ్ బజార్లు, ప్రాథమిక పాఠశాల కంప్యూటర్లు, ధ్యాన కొనుగోలు కేంద్రాలు. ఇది సార్ ముఖ్యంగా సార్ ఈ శాండ్ బజార్లు అన్ని జిల్లాల్లో షాండ్ బజార్, అన్ని జిల్లాలలో శాండ్ బజార్ అనేటటువంటి ప్రోగ్రామ్ సార్ చాలా మంది పేదలు ఇల్లు కట్టుకుంటారు. ఇసుక మాఫియా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అవును సార్. సరే, దాన్ని కంట్రోల్ చేయాలనే ఒక ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో శాండ్ బజార్ పెట్టడం, దగ్గరికి అంటే అందరికీ అందుబాటులోకి శాండ్ని తీసుకొచ్చేటటువంటి ఒక పాలసీ బాగుందనేటటువంటి అనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా 50 మంది మించినటువంటి స్కూళ్ళలో, ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్లు పెట్టడం, జనానికి అందరికీ కూడా అంటే చిన్నపిల్లలకి, ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకి, గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్నట్టు చదువుకుంటున్నారు. కంప్యూటర్ విద్య కూడా అందుబాటులోకి వస్తుంది. అది కేవలం ఇప్పటివరకు ఒక వాతావరణం ఉంది. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కంప్యూటర్ విద్య అందుతుంది. తర్వాత ఇది పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిందనేటువంటి ఒకటి ఉంది. దాంతో ఏంటంటే ఈ ప్రోగ్రామ్ తోటి జూన్ 1వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెడుతుంది అనేది గవర్నమెంట్ ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఏంటంటే ఈ ప్రాథమిక పాఠశాలలకు పెద్ద ఎత్తున ఇస్తే పెద్ద ఎత్తున బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అదొక మంచి కార్యక్రమం అనేది మనం ఆశిద్దాం. అయితే ఏంటంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టి అందరికీ అందుబాటులోకి వైద్య విద్యను ఎట్లయితే తేవాలనుకుంటున్నాము, అట్లనే ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావాలనేటువంటిది మన కోరిక. అయితే ఇంకోటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ యాసంగి సీజన్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 70 లక్షలకు సంబంధించినటువంటి పైచలకు ధాన్యం అంతా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే ఒక వర్షాలు పడుతున్నాయి, రైతులందరూ కూడా పంట చేతికి వచ్చింది. కోస్తామని ఆల్రెడీ ఇప్పటికీ కోతలు మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కోతలు మొదలుపెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే సరైనటువంటి మిల్లర్లు సరైనటువంటి పద్ధతులలో వచ్చి వెంటనే కొనుగోలు చేయటం లేదు. దాంతోపాటు ఏంటంటే మిల్లర్లు పెద్ద ఎత్తున కొంచెం దగాలకు పాల్పడి ఎక్కువ వెయింగ్ వసూలు చేయటం, తక్కువ ధర కోట్ చేయటం, వాళ్ళ డబ్బులు నెలల తరబడి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తర్వాత సివిల్ సప్లై వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఈ సంబంధించినటువంటి ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లో సివిల్ సప్లై వాళ్ళందరూ కూడా రిస్క్ తీసుకొని, వర్షాలు కూడా పడతా ఉన్నాయి, అక్కడక్కడ ఈ ధాన్యం ఖరాబ్ కాకుండా వెంటనే కొనుగోలు చేయాలి. దానికి కావాల్సినటువంటి బస్తాలు, ముఖ్యంగా బస్తాలు ఉంటాయి కదా, బస్తాలు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, లేబర్ అన్నిటిని పెట్టుకొని తొందరగా వాటిని వేస్తే రైతులకు లాభం జరుగుతుంది అనేటువంటి ఒకటి మనం ఆశిద్దాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విపరీతంగా ఈ బెట్టింగ్లకు పాల్పడి కొన్ని లక్షల మంది బెట్టింగ్లకు పాల్పడతారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజల ధనం మొత్తం మార్పిడి అవుతా ఉంది. మాఫియా కొల్లగొట్టుకున్నటువంటి పరిస్థితి. చాలామంది యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి ఒక కోణంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిపాజిట్ చేయటం, తర్వాత బెట్టింగ్ పెట్టడం జరుగుతుంది. ఈజీ మనీ అలవాటు పడి దాంతో ఏంటంటే బెట్టింగ్లలో వాళ్ళకి సక్సెస్ కావట్లేదు. అప్పులు తెస్తారు, పక్క వాళ్ళ కాడ తెస్తారు, ఆస్తులు అమ్ముకుంటారు. ఎన్ని పోయిన తర్వాత వాళ్ళు అప్పులు కట్టలేక సూసైడ్కి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ బెట్టింగ్ అనేది మన రాష్ట్రంలో నిషేధం ఉంది కదా సార్. మరి నిషేధం ఉన్నా దానికి ఏడాదిన్నర కాలంలో 24 మంది చనిపోవడం అనేటువంటి జరిగింది. అందుకనే ఈ బెట్టింగ్కి సంబంధించినటువంటి ఒక మనదే కాదు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒడిశా, అస్సాం, గుజరాత్, కర్ణాటక, ఇట్లా ఒకటేది కేరళ, మహారాష్ట్ర, ఈ అన్ని రాష్ట్రాలలో బెట్టింగ్ పెద్ద ఎత్తున కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ప్రజల నుంచి డబ్బుల్ని ఎలా పెంచుకోవాలంటే ఒక పథకం వేసి ఈ బెట్టింగ్ పేరుతో చేస్తారు. దీంట్లో నిఘా సంస్థలు, పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థలు, తర్వాత ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద సరైనటువంటి ఒక యాక్షన్ తీసుకోవటం వెనుకబడతా ఉంటారు. దాంతో ఏంటంటే వీళ్ళ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్
పెరిగిపోతుంది. నెక్స్ట్ పరేషాలు లేకుండా రిజిస్ట్రేషన్, పాస్పోర్ట్ తీరులో కీలక సంస్కరణలు ఉంటాయి సార్. తొలుత హైదరాబాద్లోనే ప్రారంభిస్తామంటున్నారు. నెక్స్ట్ మంచిదే. ఇప్పుడు ఒకసారి స్లాట్ బుక్ చేసుకుంటే పోతే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. ఒకసారి స్లాట్ కోసం, ఇంకో నాటి రిజిస్ట్రేషన్ కోసం, ఇంకో నాటి డాక్యుమెంటరీ కోసం, ఇంకో నాటి డబ్బులు కడతానికి, స్టాంప్ కడతానికి, ఒకనాడు రిజిస్ట్రార్గా మాట్లాడుకోవడానికి, ఇట్లా ఎన్ని కార్యక్రమాలు కాకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేటువంటిది అందుబాటులోకి వచ్చింది. కొన్ని చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ గాంధేయవాది అలస కృష్ణభారతి కన్నుమూత బ్యాడ్లక్ అంటే ఆమె చనిపోవడం అనేటువంటి ఒకటి మనకు ఒక పెద్ద డ్యామేజ్. ఇవి సార్ ఇవి మన సుప్రీంకోర్టు, ఇది ఒక ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వీరు యశ్వంత్ శర్మ అనేటువంటి ఒక జడ్జి గారు ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జిగా పనిచేస్తారు. వారి ఇంట్లో ఒక ఫైర్ యాక్షన్ జరిగింది. ఫైర్ యాక్షన్ జరిగితే ఫైర్ని ఆర్పడానికి ఈ ఫైర్ సిబ్బంది అక్కడికి పోయింది. చాలా నోట్ల కట్టలు అనేవి కాలిపోయింది. కొన్ని కోట్ల రూపాయలు కుప్పలు తెప్పలు అక్కడ కాలిపోవడం, ఇక్కడ ప్రత్యేకంగా అక్కడికి పోయినటువంటి ఈ ఫైర్ సిబ్బంది వాటన్నిటిని కూడా మొత్తం ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం అంతా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక జడ్జి ఇంట్లో, హైకోర్టు జడ్జి ఇంట్లో ఇన్ని కోట్ల రూపాయలు కట్టల రూపాయలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆయన ఏదైనా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం, అవినీతికి పాల్పడటం, అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చి డబ్బులు తీసుకుంటా, అందుకని ఆయన ఇంట్లో అన్ని డబ్బులు ఉన్నాయా అనేటటువంటి దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతా. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఒక వాతావరణం, అనుమానం, ఒక జడ్జి ఇంట్లో కోట్ల రూపాయలు కట్టలు కనపడటం ఏంది, ఆయన ఎందుకు ఆయన డబ్బులు తింటుండు కాబట్టి, అవినీతికి పాల్పడుతుంది కాబట్టి ఆయన కోట్ల రూపాయలు ఆయన ఇంట్లో ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఒక జ్యుడిషియల్ వ్యవస్థ మీద పెద్ద నమ్మకం, విశ్వాసం. ఒక హైకోర్టు జడ్జి మీద ఇట్లాంటి ఆరోపణలు రావటం, ఆయన ఇంట్లో 100 కోట్ల రూపాయలు దొరకడం, దీని మీద వీళ్ళందరూ కూడా మామూలు రెవెన్యూ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, వీళ్ళకు జడ్జీలకు తేడా లేదనేటటువంటి ఒక వాతావరణం, ప్రజలకు ఒక న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం సందగిలుతున్నటువంటి పరిస్థితి కనపడతాం. అనుమానాలు రేకెత్తున్నాయి. ఈ జడ్జి ఇటు చేస్తున్నట్టు మిగతా జడ్జీలు కూడా అది చేస్తున్నారు. న్యాయం కూడా అమ్ముడుపోతుందా, అవినీతికి పాల్పడుతుర్రా అనేటువంటి వాతావరణం ఉంది. ప్రజలలో విశ్వాసం కల్పించడానికి ఆ జడ్జిని అర్జెంటుగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు కొలిజన్ వారు ఇమ్మీడియట్గా ఒక స్టెప్ తీసుకోవాలి. ఆ జడ్జి గారిని వేరే స్టేట్కి బదిలీ చేస్తే ఆయన మీద పడ్డటువంటి మచ్చ బయటికి రాదు. ఒక న్యాయ వ్యవస్థ మీద పడ్డటువంటి ఒక మచ్చని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ సుప్రీంకోర్టు మీద. కాబట్టి బదిలీతోటి ఈ సమస్యని ఒక ఎండ్ చేయకుండా ఖచ్చితంగా ఒక కమిటీ ఫామ్ చేసి, ఆల్రెడీ సుప్రీంకోర్టు వారు కమిటీ ఫామ్ చేశారు, డీటెయిల్ ఎంక్వైరీ చేయాలి. నిజంగా వారి దగ్గర ఉన్నటువంటి అవినీతి డబ్బులు అయితే వారిని సస్పెండ్ చేయాలి, వారి మీద యాక్షన్ తీసుకోవాలి, కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగేటట్టుగా చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనం కోరుకుందాం. అన్ని వర్గాలకు కేసీఆర్ గుర్తొస్తున్నారని కేటీఆర్ అన్నాడు సార్ నిన్న. ఇక మనం వాళ్ళ పోవటం వల్ల కొద్ది సమస్యలు వచ్చేటట్టుగా ఉంది. మహిళా శక్తిలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పడుతున్నారు. తెలంగాణలో గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ మహిళలకు ఉచిత బస్సులు ఫాసిలిటీతో పాటు ఉచితంగా బస్సులు ప్రొవైడ్ చేయటం, ఇండస్ట్రీస్, కోల్డ్ స్టోరేజ్లు, ఎంఎస్ఎంఈ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా లోన్లు ఇవ్వటం, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి చేయటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి ప్రభుత్వం యువ వికాసం పేరుతోటి యువకులకు 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం, ఇవన్నీ కూడా మహిళల్ని, యువకుల్ని వాళ్ళ కాలం మీద నిలబడేటట్టుగా ఒక కార్యక్రమం అనేది ప్రభుత్వం ప్రారంభం చేసింది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేటువంటిది కూడా మనం చూద్దాం. తొందరగా ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రజలకి అన్ని వాళ్ళ కాలం మీద వాళ్ళ మహిళలు నిలబడేటట్టుగా చేస్తే బాగుంటుందని మనం కోరుకుందాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి కాన్స్టిట్యున్సీ నుంచే, హుజూర్ నగర్ అనేది వారి కాన్స్టిట్యున్సీ, వీళ్ళందరికీ కూడా
ప్రజలకు పంపిణీ చేసేటటువంటి ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని వారు ప్రారంభం చేస్తూ ఉంటారు. అక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ కూడా సన్న బియ్యం, ముఖ్యంగా సివిల్ సప్లై వాళ్ళు సప్లై చేసేటటువంటి బియ్యం, పేరుకు రూపాయి కిలో బియ్యం, అవన్నీ కూడా 5 రూపాయలకు అమ్ముకుంటారు. కొంతమంది ఈ బియ్యం సరఫరా చేసేటటువంటి వ్యక్తులు కొనుగోలు చేసి తిరిగి మళ్ళీ సివిల్ సప్లైకి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల ధనం దుర్వినియోగం అవుతుంది. ఈ సివిల్ సప్లై కేంద్రాల్లో ఇచ్చేటటువంటి బియ్యం జనం తింటలేదు, పేదలు కూడా తింటలేదు, మళ్ళీ సన్నబియ్యం కొనుక్కొచ్చుకుంటారు. ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళు తినకుండా ఆ బియ్యాన్ని వేరే వాళ్ళకి మళ్ళీ సివిల్ సప్లై వాళ్ళకి చేస్తూ ఉంటారు, అమ్ముకుంటారు. ఏంటి, ప్రజల సొమ్ము డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వం సొమ్ము ప్రజల పేరుతో పోతుంది, కానీ ప్రజలకు న్యాయంగా నిజంగా న్యాయం జరుగుతుంది. సన్నబియ్యం ఇస్తే వాళ్ళు తింటారు. అందుకనే ఒక్క హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలలో, అన్ని ఊర్లలో, అన్ని పట్టణాలలో పేదలకు ఇచ్చేటటువంటి బియ్యాన్ని సన్న బియ్యం ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇది మొదటి పంట కాలంలోనే 2 లక్షల వరకు రుణమాఫీ అనేటటువంటి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మరి అందరికీ, పేదలందరికీ కూడా, రైతులందరికీ కూడా ఇవ్వాలని మనం కోరుకుందాం. తర్వాత మంత్రి సీతక్క దళిత మహిళల్ని వ్యాపార రంగంలోకి రమ్మంటారు. వ్యాపార రంగంలోకి రమ్మంటే ఒక మంచి పరిణామం, కానీ ఒక దళిత మహిళలకి ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేయాలి. ఏ ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో సూటబుల్ ఉన్నాయని చెప్పాలి, ఏ వ్యాపారం చేస్తే ఎట్లెట్లు సెట్ అవుతారు అనేటువంటిది మనం అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండల హెడ్ క్వార్టర్లలో ఇట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళని చేసేస్తే మనం అందరూ కూడా పేద మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మైనార్టీ, అన్ని కులాలలో పేద మహిళలు అందరూ ఒక దళిత మహిళలు అనేటువంటి కాన్సెప్టే కాకుండా అన్ని కులాలలో ఆర్థిక ప్రాతిపదికన మహిళలను ఎంపిక చేసి, ఇంట్యూజియాజం ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎట్లా అప్రోచ్ కావాలి, బ్యాంక్ ఇస్తున్నటువంటి లోన్లు ఏంది, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఏంది, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ ఏంటి అనేటువంటిది వాళ్ళకి తెలియదు. కాబట్టి గ్రాస్ రూట్కి పోయి, గ్రామీణ ప్రాంతాలలో పోయి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్రాంతాలలో పోయి వాళ్ళందరూ కూడా విషయం చెప్తే బాగుంటుంది అనేటువంటి మనం దళిత మహిళని వ్యాపార రంగంలో తీసుకురావడం అనకుండా దానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలి, వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గరికి పోయి జస్టిస్ టు ది డోర్ అనేది న్యాయం అందరికీ అందుబాటులోకి రావాలి అని ఎట్లయితే కోరుకుంటున్నాం, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలి. అంటే ఎక్కడో కూర్చొని వెబ్సైట్లో అప్లై చేయండి, ఎక్కడో కూర్చొని ఆన్లైన్లో అప్లై చేయండి, టీఎస్ అప్లై, ఇది కాదండి ప్రోగ్రామ్. గ్రామీణ ప్రాంతాలకి ప్రభుత్వ యంత్రాంగం పోవాలి. ఒక జనభూమి ప్రోగ్రాం పెట్టిండు, ప్రజల వద్దకు పాలన పెట్టిండు, అట్లే ప్రజల వద్దకే పారిశ్రామిక వాడలు అనేటువంటి ప్రోగ్రాం పెట్టాలి. మహిళా శక్తిని డెవలప్ చేయడానికి ప్రోగ్రాం పెట్టాలి. ప్రజల వద్దకి ప్రభుత్వ పాలన అనే ప్రోగ్రాం పెట్టింది చంద్రబాబు ఆయన. ప్రజల వద్దకి పారిశ్రామిక వాడల ప్రోగ్రాం అనే ప్రోగ్రాం పెట్టి దళిత వాడలలోకి వెళ్ళిపోయి ఎస్టీ, ఎస్టీ కాలనీలలో పోయి వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక న్యాయం, ఒక పేద మహిళ ఉంది నల్గొండ జిల్లాలో మహిళ ఉంటారు, ఎస్సీ, ఎస్టీ కాలనీలో మహిళ ఉంటారు, పుట్టికనే ఆన్లైన్ అప్లై చేసుకోమంటే ఆన్లైన్ అనేటువంటి ఒక ఆలోచన ఎవరికి తెలియదండి. దగ్గర ప్రభుత్వ యంత్రాంగం పోయి వాళ్ళ దగ్గర నుంచి డాటా తీసుకొని వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇలా ఉంటారు. ఇక్కడ రాష్ట్రంలో 20 లక్షల మంది 20 లక్షల ఇంట్లో ఇద్దరు మహిళలు ఇస్తామనేటువంటిది కూడా ప్రభుత్వం గమనించారు. ఈ మధ్యనే భద్రాచలంలో కొన్ని 2 పడకల ఇళ్లను కూడా మంత్రి గారు ఒకటి ప్రారంభం చేయటం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఇళ్ళు లేక రోడ్డు మీద సగం నివాసం ఉంటారు, గుడిసెలలో ఉంటారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా డబుల్ బెడ్రూమ్ పేరుతోటి, ఇంకో పేరుతోటి రకరకాల స్కీమ్స్ పెడతాం. పెట్టినటువంటి స్కీమ్స్ని అమలు పరచడంలో వెనుకబడతా ఉంటాం. ప్రభుత్వం విఫలమవుతాం. ఇప్పుడు కాసేపటికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని లక్షల ఇళ్ళు కేటాయించారు, ల్యాండ్స్ కేటాయించారు, ఫండ్స్ కేటాయించారు, కానీ కంప్లీట్ కాదు.
ఎక్కడెక్కడ ఇలా పెద్దంబరపేటలో లేదు, కొల్లూరు లేదు, ఇంకా అనేక ప్రాంతాలలో ఓపెన్ కాలేదు. బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసారు, అసంపూర్ణంగా ఉన్నాయి. కొన్ని లక్షల ఇండ్లు కట్టి ఖాళీగా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు లేవు, వాటిని అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఒక యుద్ధ ప్రాతిపాదిక మీద చర్యలు తీసుకొని పేదలకు ఇంట్లో ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. మరి కంప్లీట్ కావాలని కోరుకుందాం. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.